రెవెన్యూలో లొసుగులు పైరవికారుల పెత్తనం వెరసి ల్యాండ్ రెవెన్యూలో అనేక అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. దానిలో భాగంగానే ధరణి వచ్చింది. ధరణి వచ్చిన తర్వాత చాలామంది ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనతో కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందినటువంటి మల్లారెడ్డి ఉన్నాడు. తనకు సంబంధించి ఆయన బ్రతికుండగానే ఆయన చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆయనకు ఓటు లేకుండా, ఇటు పెన్షన్ రాకుండా, తన రేషన్ రాకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారని చెప్పేసి ఆర్టీవీని ఆశ్రయించారు. ఏం జరిగిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సర్వే నెంబర్ 172లో తన వారసత్వంగా వచ్చినటువంటి భూమి 22 గుంటల భూమిని ఇతరుల పేరు మీద చేశారంటున్నారు. ఏంది అసలు వారి మాటల్లో అడుగుదాం. ఏం జరిగింది మీకు? వంశపారంపర్యంగా వచ్చిన భూమి. మీ పేరు ఏం చేస్తారు? నాది చిగురుమామిడి, గడ్డం మల్లారెడ్డి, వ్యవసాయదారుణ్ణి. నాకు ఒక కొడుకు, వాడేరు పడ్డాడు. అయితే అందులో ఉన్నది నలుగురు రాజిరెడ్లు ఉన్నారు. నలుగురు రాజిరెడ్లు ఉన్నారు మా భూములల్లో. 2 చచ్చిపోయారు, 2 ఉన్నారు. 3 రామరెడ్లు ఉన్నారు, 3 మల్లారెడ్లు ఉన్నారు. ఈ సచ్చినోళ్ళ భూములు బతికినోనికి రాస్తారు. బతికినోని భూమి బతికున్నోందేమో సచ్చినోనికి రాస్తారు. వీళ్ళు అమ్ముతారు మళ్ళీ అది తీసుకొని. ఇట్లా మార్పులు చేర్పులు రెవెన్యూ వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి పహానీలలో చూయించి రిజిస్ట్రేషన్లు మారుస్తారు. వాళ్ళు చేస్తారు, పహానీని చూపించి చేసిర్రు. అట్లా చేసినవి కూడా మంది భూములు చేసినవి కూడా ఉన్నాయి. అందులో నాది కూడా ఉన్నది. నాదొక 22 గుంటలు, మా అన్న కొడుకు ఒక 22 గుంటలు, మాకు 44 గుంటల భూమి వచ్చేది ఉన్నది. సర్వే నెంబర్లు 172ల 142ల మాకు రావాల్సింది. అందులో ప్రస్తుతం ఉన్నది గడ్డం రామరెడ్డి వాళ్ళ అల్లునికి రిజిస్ట్రేషన్ చేసిండు 2019లో. అది ఏం చేసిండ్రో తెలియదు. 2019లోనే నాది డెత్ అని పెన్షన్ కట్ అయింది, శాంక్షన్ అయింది, కట్ అయింది. ఇది ఎందుకైందో అని ఎంఆర్ఓ అంటాడు. ఈ పెన్షన్ కొరకు తీసుకున్నాకనే పోదామని పెన్షన్ బంద్ అయింది, రేషన్ బంద్ అయింది, ఓటు పోయింది. ఎందుకు ఇవన్నీ పోవడానికి కారణమైంది? కారణం నా భూమి పోయింది కాబట్టి. కాదు, ఎవరు చనిపోయింది అసలు? యాక్చువల్గా చనిపోయింది మా చిన్నబాబు కూడా చనిపోయింది ఎప్పుడో 25 ఏళ్ళ కింద. ఆయన పేరు గడ్డం మల్లారెడ్డి, సన్నా పటేల్ రెడ్డి. మీ నాన్న పేరు? దీనికి అంతటి కారణం గడ్డం మల్లారెడ్డి, సన్ ఆఫ్ నరసింహరెడ్డి, గడ్డం రామరెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి. మీరు అధికారులను ఆశ్రయించినరా, పోలీసులకు వెళ్ళినరా, ఎంఆర్ఓను కలిసినరా? ఏం జరిగింది అసలు? పోలీస్ స్టేషన్కు వేరే నంబర్ గురించి పోతేనే నాకు లెటర్ ఇచ్చారు. అది మేము చేయరాదు, చేయలేము. ఓ తక్సీం అని ఉన్నది. ఆ తక్సీం కూడా మల్లారెడ్డి, సన్ ఆఫ్ నరసింహరెడ్డి పెట్టిందే. అది ఒక్క తక్సీం నాకు ఆ కాపీ దొరికితే దాన్ని బట్టి ఎనుకలాడుకుంటా రికార్డులో నా ఇస్సాయేది అని ఎనుకలాడుకుంటా పోతే ఇదివరకు 2-3తో కొట్టించిండు ఆయన. ఎవరిని? నన్ను. గడ్డం రామరెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి అనేట ఆయనే. ఆ పాలోళ్ళతోటి ఎవరికైతే చేసిండో వాళ్ళతోనే కొట్టించుడు. పోలీస్ కేసు పెట్టలేదా మీరు? పోలీస్ కేసు పెట్టలేదా? రెవెన్యూలో మీరు ఫిర్యాదు చేయలేదా? ఇట్లా జరుగుతున్నది, అన్యాయం జరిగింది, నాకు బతుకుండగానే నన్ను డెత్ చచ్చిపోయినట్టు చూపించారు, అన్యాయంగా వేరేటోనికి రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటాను సార్. ఇప్పుడు ఇట్లా ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని ఇస్తా అన్నారు. అన్నాక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను నా బాధని విన్నపించుకొని లైవ్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకున్నా, రేషన్ తీసుకున్నా. ఇవన్నీ తీసుకున్నాక నా రీసెంట్లీ మొన్న పోయిందేమో, ఎప్పుడో 19లోనేమో పోయింది. 23లో వచ్చింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది వచ్చి తీసుకోవటి. ఇవన్నీ తీసుకున్న తర్వాతనే నా భూమి గురించి నాకు ఆలోచన వచ్చింది. ముందుగా పోతే ఇంత రాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు మారింది కాబట్టి నేను ఆశపడి నాకు న్యాయం జరుగుతుందని తిరుగుతాను. అంటే ఇప్పుడు ధరణిలో మార్పులు చేద్దామన్నారు. ధరణి అనేది రద్దు చేసి ఎవరైతే భూములకు సంబంధించినటువంటి అవకతవకలు ఉన్నారో సరి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాక మీకు ఆశ పుట్టిందా? రేవంత్ రెడ్డి ఆ మాట అన్న తర్వాతనే నేను ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి మార్పులు చేస్తానంటేనే ఇదివరకు కొట్లాడిన దానిలో కూడా పాత ఎంఆర్ఓ గారు నాకు కబ్జా అని కాలంలో పెట్టి
అది వరకు మా భూమి అందులో కూడా లేదు, పాత రికార్డులో కూడా తీసేసి వేరే పేరు రాసిర్రు. ఇది 139 సర్వే నంబర్లో. అది ఆ సార్తో చెప్పుకొని అంత పేపర్స్కి ఇట్లా అన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ మా అక్క కొడుకైన రిజిస్ట్రేషన్ భూమి నేను కొంటే అది మంది పేరు మీద రాసిర్రు. ఇదేంటి అంటే తక్షణం ఉన్నదన్నారు. ఆ తక్షణం కాపీ తీసుకుంటే అందులో ఇంకా భాగవతాలు బాగున్నాయి. ఆ తక్షణం పెట్టింది కూడా మల్లారెడ్డే, నా పేరు మల్లారెడ్డే. సన్నాఫ్ చేంజ్ చేసారు. ఇప్పుడు ఈ భూములన్నిటికీ కారణం ఏంటంటే డబల్ పేర్లుండి తండ్రి పేర్లు మార్చుడు, రెవెన్యూ వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చుడు. మేము ఆడికి పోయేసరికి వీళ్ళు ఫోన్ చేసుడు, పోలీస్ స్టేషన్కి పోతే ఫోన్ చేస్తారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే ఆయన మా బాధే పట్టించుకునేటోళ్ళు లేడు. నన్ను కొడితే పంచనామా కడితే గవాయిని చెప్పకుండా చేసారు. ట్రాక్టర్కి అడ్డం పోయిన దానికి వాడు నా భూమి దుంతే ట్రాక్టర్కి అడ్డం పోతే వాడు కొట్టిండు. ఒకటి వీడియో తీసిన కాపీ ఉంటే అవన్నీ చూసి పాత ఎంఆర్ఓ వేరే నంబర్లో నాకు కబ్జా ఇచ్చిండు. అది కూడా ధరలో వేరేటువంటి పేరు మీదకి పోయింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇష్టాక్రమంగా ఉన్న భూములు ఇష్టాక్రమంగానే చేయాలి. నా ఇష్టదారికి ఎంత ఉంటే నాకు అంతే, నేను ఎక్కువ కావాలన్నట్లేదు. అదొకటి. రిజిస్ట్రేషన్ కాని భూములు రిజిస్ట్రేషన్ ఎంత అవుతున్నాయో గంతే ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఒకంత వాడు చుట్టూ ఫినిషింగ్ చేసి దాన్ని ఆక్రమించుకొని మళ్ళీ వెనక రికార్డులు ఎక్కువ చేసుకొని అట్లా చేసినవి ఈ రామరెడ్డి చేసిన భాగవతాలే బాగున్నాయి. దీని వెనుక అధికారులు పోలీసులు ఉన్నారు. దీని వెనుక నేను వీడియో తీసింది ఉన్నది చూసే నాకు ఆ మాత్రం కబ్జా కాలం ఇచ్చిండు వేరే నంబర్లో. ఇప్పుడు 139 అయితే వాడు అడ్డం పడేసి తానినా కానీ చూసినోడు చెప్పలే. రాంభూపాల్ రెడ్డి అనేటోడు 139లో అది లేని రికార్డు వాళ్ళ అన్నగాంధీ వాంది అందరిది వాళ్ళ అయ్య ముసలి కోడలు పొంట చేసిండు. వాడు చచ్చిండు. వాడు చచ్చి ఇప్పుడు వానికి భూమి వాడు అమ్ముతాడు, 20 గుంటలు ఎక్కువ చేసి అమ్ముతాడు. కరీంనగర్ వాళ్ళే కొన్నారు. అన్నకు నాకు తవ్వలేదంటాడు, ఈ ఒడ్డు జడ కొడతాడు, వీళ్ళందరిని పట్టుకొచ్చి. మొత్తం మీకు వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది? ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటున్నారు? ఎన్ని ఎకరాలు పడా ఉన్నది? ఒక కాడ పైప్ లైన్ తీసేసి సుమారు 4 ఎకరాలు పైప్ లైన్ తీసేసి పడవ పెట్టిండు ఈ గడ్డన్ రామరెడ్డి అనేటైన. చెప్పుకొని పోతే దానికి పాలోడేవాడు చప్పుడు చేయడు, రెవెన్యూల దగ్గరికి పోతే రారు. ఈ తప్పు ఆ తప్పు చూపించి ఆఖరికి వాళ్ళ అల్లునికి రిజిస్ట్రేషన్ చేసిండు. నా పైప్ లైన్ అప్పటి నుంచి నాటేసే రోజు పైప్ లైన్ వీకేసిండు సార్. నాటేసే రోజు పైప్ లైన్ వీకేసిండు. ఆ భూమిని అల్లునికి రిజిస్ట్రేషన్ చేసిండు. ఇప్పుడు మీకు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఫైనల్గా ఇష్టాక్రమంగా ఎవరి వాళ్ళు చూసుకోవాలి. మాకు 4 అక్కల్లో పొత్తుల భూములు ఉన్నాయి. ఒక 3 కొట్టాలు కట్టిర్రు, ఒకడు బిల్డింగ్ కట్టిండు, ఏసీ పెట్టిండు, సీసీ కెమెరాలు పెట్టిండు. ఆ పక్కకే పోనీయరు. ఇక ఇంకో కాడు ఉన్నది, వాడు 12 గుంటలంతా పొలంలో కలుపుకున్నాడు. ఇదేంటి అంటే నేను ఇస్తా అంటాడు, వాడు ఇయ్యాడు. వీడు ఊకి అడుగుతాడని ఆఖరికి వీడు సచ్చినట్టుగా ఉండాలని పెన్షన్ వచ్చేదానికి అది పెట్టిర్రు. సో మొత్తం మీద బలవంతుందే రాజ్యం అనే విధంగా ఇక్కడ ప్రవర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. చిగురు మామిడి మండల కేంద్రంలో తనకి వారసత్వంగా తండ్రులు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో, తాతలు తండ్రులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి భూమిని వీళ్ళందరూ సమానంగా పంచుకోవాలి. అయితే పేర్లు ఒకే రకంగా ఉండడం వల్ల తండ్రి పేరు వేరే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మార్చుకి ఇతన్ని బ్రతికుండగానే చనిపోయినట్టుగా సృష్టించి గతంలో ఇతరులకి రిజిస్ట్రేషన్ చేశారు, తనకు అన్యాయం చేశారు. వాటా ప్రకారం నాకు ఎంత వస్తుందో అంత భూమి నాకు ఇప్పించింది, న్యాయం చేయండి. ఇవన్నీ జరగడానికి గల కారణం ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వస్తుందా, వీరికి న్యాయం జరుగుతుందా అంటే వేచి చూడాల్సిందే. ఇతనికి న్యాయం జరగాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుంచి.